ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగిన నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆందోళనలో కనిపించిన ఓ దృశ్యం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా వీధి నిరసనలకు దూరంగా ఉండే సంపన్న కుటుంబాల యువత ఈసారి వేలాది మంది నిరసనకారులతో కలిసి రోడ్డెక్కింది. వర్షం, టియర్ గ్యాస్, లాఠీ చార్జ్ భయపెట్టినా వెనక్కి తగ్గలేదు. చేతిలో ఖరీదైన ఫోన్లు, బ్రాండెడ్ దుస్తులతో కనిపించిన ఈ యూత్ ఇది మా భవిష్యత్తుకు సంబంధించిన అంశం అంటూ గళం విప్పింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మాత్రమే అభిప్రాయాలు చెప్పే జెన్జీ ఇప్పుడు వీధి ఉద్యమాల్లోకి ఎందుకు అడుగుపెట్టింది? ఇదే ఇప్పుడు రాజకీయ నాయకులను కలవరపెడుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనల్లో ఈసారి ఒక కొత్త దృశ్యం కనిపించింది. సాధారణంగా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులే ఎక్కువగా కనిపించే ఈ వేదికపై ఈసారి సంపన్న కుటుంబాలకు చెందిన యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంది. దక్షిణ ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న యువకులు కూడా ఈ నిరసనలో కనిపించారు. టియర్ గ్యాస్ ప్రయోగించినా, వర్షం కురుస్తున్నా, లాఠీ చార్జ్ జరుగుతుందన్న హెచ్చరికలు ఉన్నా వారు వెనక్కి తగ్గకుండా నిరసనకారులతో కలిసి ముందుకు నడిచారు. సాధారణంగా సోషల్ మీడియా పోస్టులు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలకే పరిమితమయ్యే ఈ తరం ఈసారి నేరుగా వీధుల్లోకి రావడం కీలక పరిణామం. ఈ నిరసనలో పాల్గొన్న యువతలో చాలా మంది తమ జీవితంలో ఎన్నడూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రభుత్వ ఆస్పత్రులు లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడలేదు. ప్రైవేట్ పాఠశాలలు, ఖరీదైన కళాశాలలు, విదేశీ యూనివర్సిటీలు, వ్యక్తిగత వాహనాలు ఇవే వారి రోజువారీ జీవితం. అయినప్పటికీ దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్యం, విద్యా విధానాలపై మాకు కూడా బాధ్యత ఉంది అనే భావనతో రోడ్డెక్కామని వారు చెబుతున్నారు. మా కుటుంబాలకు సౌకర్యాలు ఉండొచ్చు, కానీ దేశంలో మిగిలిన వారి సమస్యలు మాకు సంబంధం లేదని చెప్పలేమని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో పాల్గొనడం ద్వారా తమ గొంతు వినిపించాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సంపన్న వర్గాలు సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థతో చాలా తక్కువ సంబంధం కలిగి ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, రేషన్ వ్యవస్థ, ప్రభుత్వ ఆస్పత్రులు వంటి సేవలపై ఆధారపడాల్సిన అవసరం వారికి ఉండదు. అందువల్ల ప్రభుత్వ విధానాల ప్రభావం కూడా వారిపై ప్రత్యక్షంగా తక్కువగానే ఉంటుంది. అందుకే ఇలాంటి వర్గాలు వీధి నిరసనలకు దూరంగా ఉంటాయని చెబుతారు. అయితే జంతర్ మంతర్లో కనిపించిన దృశ్యం మాత్రం ఈ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిస్థితులు మరీ తీవ్రంగా మారాయని భావించినప్పుడే ఈ వర్గాలు కూడా వీధిలోకి వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థుల అభిప్రాయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మేము పాఠ్య పుస్తకాల్లో ప్రజాస్వామ్యం గురించి చదువుతాం, కానీ ప్రజల గొంతును పట్టించుకోకపోతే చూస్తూ ఊరుకోలేమని ఒక విద్యార్థి చెప్పాడు. మా కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ మాకు మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు మౌనం పాటించడం సరైంది కాదు అని మరో విద్యార్థిని చెబుతోంది. జర్నలిజం చదువుతున్న మరో విద్యార్థి, రేపు మేము జర్నలిస్టులం కావాలంటే తరగతి గదిలో కాకుండా ప్రజల మధ్య ఉండి వాస్తవాలను చూడాలి అని వ్యాఖ్యానించాడు. విద్య, వైద్యం కోసం ప్రజలు సంపాదించిన దాదాపు మొత్తం ఖర్చు చేయాల్సి వస్తే ప్రశ్నించే హక్కు వారికి ఉంటుంది అని మరో విద్యార్థి అభిప్రాయపడ్డాడు. అయితే ఈ పరిణామాన్ని విశ్లేషకులు మరో కోణంలో కూడా చూస్తున్నారు. సంపన్న వర్గాల యువత ఉద్యమంలో పాల్గొనడం వల్ల సమాజంలోని అసమానతలు ఒక్కసారిగా తొలగిపోవని, కానీ ఉద్యమాలకు విస్తృత మద్దతు లభించడానికి ఇది ఒక మలుపుగా మారవచ్చని చెబుతున్నారు. 2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉద్యమం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ధనిక కుటుంబాల యువత వీధి నిరసనల్లో కనిపించడం ఇదే తొలిసారి అని గుర్తు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తం చేసే స్థాయి నుంచి నేరుగా ఉద్యమాల్లో పాల్గొనే స్థాయికి జెన్జీ చేరిందని, ఇది భారత రాజకీయాలు, సామాజిక ఉద్యమాల్లో ఒక కొత్త అధ్యాయానికి సంకేతంగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.